రాష్ట్ర ప్రభుత్వం బైజూస్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ గుంటూరులో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో అరండల్పేటలోని బైజూస్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు బైజూస్ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు నాయకులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. దివాలా తీస్తున్న బైజూస్ సంస్థకు వేల కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల అవినీతిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బైజూస్కు ఏటా 3,200 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుందని నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బైజూస్కి 3,500 కోట్ల ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఈరోజు బైజూస్ ఒప్పందంతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కంటెంట్ లేని ఆడియోలతో వీడియోలతో ఈరోజు పేద ప్రజల విద్యార్థుల తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని లక్షలు ఈఎంఐ చెల్లించుకుంటుంది బైజూస్లో ఏ విధమైన కంటెంట్ లేదు. ఈ కంటెంట్ లేని దానికి ఆ స్థాయి లేని బైజూస్కి 3,500 కోట్ల ఒప్పందాన్ని ఎలా చేస్తారు? 7,000 కోట్ల మనీ లాండరింగ్ కేసు ఉన్న ఈ బైజూస్కి ఏ విధంగా ఈ కాంట్రాక్ట్ని అప్పనంగా అప్పగిస్తారు? ఇది ప్రభుత్వ పెద్దల యొక్క అవినీతిలో భాగంగా చేసిన ఈ కాంట్రాక్ట్ని రద్దు చేసుకోవాలని ఈరోజు యువజన కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యుఏ సంయుక్తంగా ఈరోజు గుంటూరు నగరంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు వెళ్ళి మీ అబ్బాయికి సరైన ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదు, సరైన చదువుకోవట్లేదు, మీరు ఈ కోర్సు తీసుకోండి ఆ కోర్సు తీసుకొని అనే పేరు మీద లక్షల రూపాయలని పేద ప్రజల విద్యార్థుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు బైజూస్ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ బైజూస్ ఇటువంటి కార్యక్రమాలన్నీ రద్దు చేసుకోవాలా, లేకపోతే రాబోయే రోజుల్లో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఏ సంయుక్తంగా బైజూస్ ఆఫీసుల మీద దాడులు చేస్తామని